శ్రమ ఉంటే నాకు మేలయ్యింది. ఏం పొందాడండి శ్రమ? ఆయన ఇంట్లో 8వ వాడు దావీదు గారు. తమిళనాడులో 8వ వాడిగా కనుక పుడితే వాడికి పిల్లనివ్వరు. మన ఆంధ్రాలో ఇస్తారు 8వని 10వని ఎంతమంది అని అవ్వనివ్వండి. అది కూడా ఒక బ్లెస్సింగ్ ఆంధ్ర వాళ్ళకి. 8వ వాడు దావీదు గారు. 7గురు మిలిటరీలో ఉన్నారు, మీకు తెలుసు, సైన్యంలో ఉన్నారని. ఇంట్లో పని అంతా అయిందే. ఫాదర్కి హెల్పింగ్లో. గొర్రెలు ఉన్నాయి. చిన్న వయసు నుంచి. ఆ రోజుల్లో దావీదు గారి రోజుల్లో ఏంటో తెలుసా, ఇంటికి పెద్ద కొడుకుకి ఇంపార్టెన్స్ ఉంది, లాస్ట్ కొడుకు ఇంపార్టెన్స్ లేదు. ఇప్పటికీ మీ ఇళ్లలో ఉందా ఈ సిస్టమ్ రన్ అవుతుందా? మార్చుకుందాం. పెద్ద కొడుకు ఇంపార్టెన్స్, లాస్ట్ వాడికి ఇంపార్టెన్స్ లేదు. దేవుడు చూసి మార్చేశాడు. లాస్ట్ వాడికి ఇంపార్టెన్స్ టుడే, ఫస్ట్ వాడికి ఇంపార్టెన్స్ లేదు. చాలా తగ్గింది. కారణం ఏంటంటే పెద్దోడు జ్యేష్ఠుడు కాబట్టి ఎక్కువ బ్లెస్సింగ్స్ పొందుకుని ఆ లాస్ట్ వాడికి లేకుండా అయిపోయింది. ప్రభువే మార్చినట్టున్నారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి 8వ వాడు వర్క్ అంతా మనోడిదే. గొర్రెలను చూసుకోవాలి, అడవికి తీసుకెళ్ళాలి, ఎండలోను వర్షములోను, సింహాల నుంచి కాపాడాలి, పులుల నుంచి కాపాడాలి, పడుకోవడానికి లేదు. దీంతోపాటు ఇంకా వేరే వాళ్ళ కాపురులు వస్తే వాళ్ళే కాపాడటం. మంచులో ఉండడమే, వర్షంలో ఉండడమే, చలిలో ఉండడమే. గొర్రెల్ని కాపాడుకుంటా, వాటికి గడ్డి పెడతా, రోజుకు ఒక ప్లేస్ మారుస్తా, వాటర్ తాగిస్తా, ఇన్ని చేసుకుంటానే ఉన్నాడు. శ్రమలు పడతానే ఉన్నాడు. ఈ మధ్యలో గొల్యాతుని చంపాడు. అర్ధరాజ్యం లేదు, అమ్మాయి లేదు, మామూలుగా అరణ్య జీవితం అయిపోయింది. ఒక 15 సంవత్సరాలు కంటిన్యూషన్గా కొడుకు ద్వారా శ్రమలు. రాళ్ళు పెట్టి కొట్టడానికి వచ్చారు. ఈ విధంగా చెప్పులు లేకుండా పారిపోయాడు దావీదు గారు. మనం గనక మన పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మన పిల్లలే మనల్ని తరిమే రోజు వస్తుంది. దావీదు గారి జీవితంలో జరిగింది, మన జీవితాల్లో కూడా జరుగుతాయి. కారణం ఏంటంటే అబ్షాలోమును సరిగ్గా పెంచలేదు. దావీదు గారి కుమారుల్లో